జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఊళ్ళో ఒకడున్నాడంట. ఓరి నాయన స్వామి, ఓడి ఎచ్చులు, ఓడి కోతలు, ఓడి కత్తలు చూడబోతే ఎక్క నేను ఈరుణ్ణి సూర్యుడిని ఇడుచాను పొడుచాను, ఈ ఊరెంత ఓడెంత ఈడెంత వీళ్ళంతా నా ముందు ఎంత అని చెప్పేసి ఓడి పలికే ఎచ్చులు మామూలు ఎచ్చులు కాదు. కానీ రాత్రి అయ్యేటప్పుడు కూడా ఏం చేస్తాడంటే, మీకు భయం అయితే నాకు ఇరువల్లా బనుకోమని చెప్తాడంట. ఎందుకు? వీడికి వచ్చా, వీడికి భయం, అందుకని చెప్పి వీడి భయంతో ఏం చెప్తాడు, ఇరువల్ల వాళ్ళకు మీకు భయం అయితే నాకు ఇరువల్లా బనుకోమని చెప్తాడు. అట్టున్నది రాహుల్ గాంధీ వ్యవహారం చూడబోతే. అసలు విషయానికి వచ్చా ఈ నదురుముడి చాటాలు మీరు చూద్దురు. రాహుల్ గాంధీను ఒక పెద్ద కామెడీ పీస్ అని భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకంటారో ఈ న్యూస్ ఉంటే మీకు ఎట్నే అర్థమైపోతుంది. నేను చెప్పేదే కాదు. మొన్న జరిగినటువంటి ఈ పార్లమెంటు ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకు 543కు ఎన్నిటికీ 543కు 99 స్థానాలు రావడంతో ఇక మన రాహుల్ గాంధీకి అయితే పట్టణ పక్క లేకుండా పోతుంది. ఓ స్వామి అదేందో నెట్ ఆ కొండ ఎత్తుకరంటారా స్వామి, నేను ఎత్తిని పెట్టండి నేను మోచాను నెట్టుగా ఉన్నాడు. అది సినిమాలో బాబు మోహన్ నెట్టు. అందులోనూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా లభించడంతో ఇక అమెరికా అధ్యక్షుడు అయినట్టు ఫీల్ అయిపోతాడు ఈయన. మామూలు అయితే కాదు. ఇక పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి రాహుల్ గాంధీ అయితే పండగ చేస్తాడు. ఊరికే కూడా కాదు. మొదటిసారి జరిగిన పార్లమెంటు సమావేశాల్లో హిందువులను హింసాత్మక ప్రవృత్తి కలిగిన వాళ్ళగా, అలాగే ద్వేషం నిండిన మనుషులుగా మాట్లాడుతూ వచ్చినాడు. చూడండి ఎంత అహంకారమో. కానీ ఈ విషయం మీద ఒక్క బీజేపీ తప్ప ఇంక మరే పార్టీ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యల మీద స్పందించాల. ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల మీద ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఎంత మాత్రం ప్రేమో అభిమానమో. కనీసం వాళ్ళు కూడా హిందువులే కదా, వాళ్ళలో కూడా హిందువులు ఉంటారు కదా, కనీసం ఆ ఇంగిత జ్ఞానం అన్న ఉండాలి కదా, అది కూడా లేకుండా పోయింది పాపం. కనీసం రాహుల్ గాంధీ చేసేటువంటి వ్యాఖ్యలను ఖండించలా ఈ పార్టీలన్నీ కూడా. చివరికి మన హిందువులు కూడా వాళ్ళేది మాట్లాడేది, ఈ బొందుగాళ్ళు కూడా కనీసం మాకేమీ పట్టనట్టు అట్టే సైలెంట్గా ఉన్నారు వీళ్ళు కూడా. అంటే వీళ్ళే ఎటుంటే వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? వీళ్ళలో శరణం అనేది ఉండి ఓరే స్వామి నాయన మనం హిందువులం కదా, వాళ్ళు అనేది మనల కదా, ఈ 54 ఏళ్ళ యువనేత అనేది మనల కదా, ఈ ఫిరోజ్ జహంగీర్ మనవడు అనేది మనల కదా అని చెప్పేసి వీళ్ళకి ఏదైనా ఒకరు రోషం పాసం వచ్చిండి వీళ్ళు ఏదన్నా ఒకరు వీళ్ళకి ఏదో ఉడుకు తగిలి వీళ్ళు ఏదైనా కొంచెం ఏదైనా దాని మీద ఏదైనా విమర్శించో వ్యతిరేకించో దీని మీద ఏదన్నా పెద్ద ఎత్తున ఏదైనా చేసి ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా స్పైరా స్వామి మా ఓట్లన్నీ పోతాయని చెప్పేసి వాళ్ళు కూడా తప్పు నువ్వు ఇలా మాట్లాడడం అది నీది అని చెప్పి మాట్లాడతారు. కానీ ఏం మాట్లాడకపోయినా నూపూర్ శర్మ ఏదో ఒక మాట మాట్లాడిందని చెప్పేసి ఆమెను ఈ ప్రపంచం అంతా ఒకటి ఆమెను ఎలేశారు. అట్టాడిది ఈ పనికిమాలోడు అంత మాట మాట్లాడితే ఊరు కూడా ఏం అసలు పట్టనేలే ఈ ఊరికి కూడా. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే బయటకు అట్ట పోనీయండి, కనీసం సోషల్ మీడియాలో 100కు 99 మంది కూడా కనీసం తమ అసంతృప్తిని కూడా ఎవరు కూడా తెలియజేయాల. అయితే ప్రస్తుతం పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే రాహుల్ గాంధీకు మన బడ్జెట్ మీద పెద్దగా అవగాహన లేదు. ఎందుకంటే ఈయన మంచి మేధావి కదా, ప్రపంచ జ్ఞాని. ఆయన ఏడన్నా మ్యూజియాల్లో పెట్టాల్సింది. అటోడు ఊరికే ఈ వారం జనాల మధ్యలో తిరుగుతున్నాడు మన దేశం కోసం. ఎందుకులే అట్టా మన బడ్జెట్ అనే కాదు, అసలు ఏ బడ్జెట్ మీద కూడా అవగాహన లేదనుకోండి ఎవరికి, ఈయనకు 54 ఏళ్ళ యువనేతకు, అది వేరే విషయం. కానీ రాహుల్ గాంధీ ఆపోజిషన్ పార్టీ నాయకుడు అయిపోయినాడు. ఏం చేద్దామో మన దౌర్భాగ్యం. ఏదో ఒకటి మాట్లాడాలా, మాట్లాడకపోతే పరువు పోతుంది, ఇంకా మానం పోతుంది. కాబట్టి ఇంకా ఇదో చక్రవ్యూహము అభిమన్యుడు అట్టా ఏదేదో నోటుకొచ్చినట్టు ఇవన్నీ తీసుకొచ్చాడు తెర మీదకు. ఈయనకేదో ఈ మహాభారతం గురించి కూడా తెలుసు అని చెప్పి ఏదో జనాలు ఏదో అనుకోవాలా, వాళ్ళు ఏదో ఊహించుకోవాలని చెప్పేసి దాని గురించి కూడా ఏదో చెప్దామని చెప్పి ఏదో ప్రయత్నం చేసేసి ఎరిపప్పు అయిపోయినాడు. అది కాస్త ఏమైందంటే రివర్స్ అయిపోయి తనకే తగిలింది. అందరూ ఈ విషయాన్ని కామెడీగా తీసుకున్నారు. పైగా ఏంటంటే మొదటిసారి బీజేపీ యువ నాయకులు ఒక్కొక్కరుగా లేచి మాట్లాడుతూ రాహుల్ గాంధీతో అయితే చెడుగుడు ఆడటం మొదలుపెట్టారు. ఊరికే కూడా కాదు, కబడ్డీ ఆడినారు. ఇది కదా కోట్ల కదా కబడ్డీ అంటామంటే వాళ్ళు కదా లైన్ దాటి పారిపోయినట్టు ఆ విధంగా ముందు ఏదని కోతరాన్ని కోసాడు. కానీ వీళ్ళు ఎప్పుడైతే మొదలు పెట్టారో గమ్మున ముడకపోయినాడు, పిల్లి ముడకపోయినట్టు. ఆయన అనురాగ్ ఠాకూర్ ఒక పక్క, ఈ కంగనా రనౌత్ అయితే రాహుల్ గాంధీని ఏకంగా పిచ్చోని చేసేసింది. సరే ఈ విషయాలన్నీ ఇలా ఉంటే ఇప్పుడు రాహుల్ గాంధీ సడన్గా ఇంకో కామెడీ చేసినాడు. అదేంటి అంటే రాహుల్ గాంధీ మాట్లాడతా బీజేపీ ఆఫీసులో నా మీద కుట్ర జరుగుతుంది,
నా మీదికి ఈ ఈడీ అధికారులను ప్రయోగించనున్నారు, ఈడీ వచ్చేసి అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తానని చెప్పి రాహుల్ గాంధీ మరోసారి అయితే కామెడీ చేసినాడు. చూడండి ఎట్లున్నాదో. పైగా ఈడీ అధికారులకు తాను భయపడినని నేను చెప్పినా కదా, ముందు స్టోరీ చెప్పినా చూడు, ఎవడైనా కూడా నేను లెక్క చేయను, కావాలంటే కొండ తీసుకొచ్చి నా నెత్తిన పెట్టాను మోచానన్నట్టు. ఆ మారిగా ఈ ఈడీ అధికారులకు నేను భయపడినని, ఈడీ అధికారులు వస్తే తాను వాళ్ళకు ఘన స్వాగతం పలుకుతానని, అట్లాగే ఈ ఈడీ అధికారులు వచ్చారంటే వాళ్ళకు చాయ్ బిస్కెట్లు ఇచ్చానని చెప్పి ఒక దిక్కుమాలిన ట్వీట్ ఒకటి చేశాడు. ఇంకా చూడండి ఎట్టున్నాదో. అంటే అదేందో నెట్టు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దోడుకుని నెట్టు ఉన్నది ఈయన కథ. దానికి ఒక అర్థం ఉన్నది. ఈ మాట ఎందుకన్నాడు అది కూడా మీకు చెప్తా. అంటే రాహుల్ గాంధీలో ఒక భయం అనేది మొదలైందన్నమాట. ఈ నేషనల్ హెరాల్డ్ కేసు అని చెప్పి విన్నారు మీరా? ఈ నేషనల్ హెరాల్డ్ కేసు అని ఒకటి ఉన్నది. దాంట్లో 1000 కోట్లు దొబ్బేసి ప్రస్తుతం బెయిల్ మీద తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీకు ఇప్పుడు ఈడీ భయం అయితే పట్టుకునింది. అందుకే తాము చక్రవ్యూహం గురించి మాట్లాడాను కాబట్టి తనను ఈడీ అరెస్ట్ చేయబోతుందని చెప్పి కాలరింగ్ ఇస్తున్నాడు. ఇంకా ఏం జరుగుతుందో మనం చూడాలా. ఇదే పరిస్థితి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడంతో పాటు మన వీడియోను వీలైనంత మందికి షేర్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ పదే కోరుకుంటూ, అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి, అట్లాగే మనం అందించే విలువైన సమాచారాన్ని పొందడం కోసం ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ బెల్ సింబల్ ఒకటి ఉంటుంది, దాన్ని క్లిక్ చేసామంటే మేము చేసే ప్రతి వీడియోకి సంబంధించి మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ప్లీజ్, జై శ్రీరామ్.